సోదరులారా, ఈరోజు ప్రజల మద్దతుతోటి రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం మొత్తం కూడా దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హైదరాబాదు రాష్ట్ర రాజధానిలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగం చేశారు, అరెస్టులు చేయడం జరిగింది. స్వచ్ఛందంగానే భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, అట్లానే వ్యవసాయ కార్మికులు అరెస్టులు, జైల్ భరో కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్బంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో అట్లానే అనేకమైనటువంటి నిర్బంధ ప్రయోగాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని, అట్లానే విద్యుత్ బిల్లుని, సీడ్ బిల్లుని ఉపసంహరించుకోవాలి. బీబీ గ్రామ్జీ యాక్ట్ని చాలా దుర్మార్గంగా తీసుకురావడం జరిగింది. దాన్ని రద్దు చేసుకోవాలి పూర్తిగా. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధారమైనటువంటి ఆహార భద్రత చట్టాన్ని ఈనాడు బలహీనపరుస్తున్నటువంటిది ఉంది. కాబట్టి సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ, సంక్షేమ రంగానికి కేటాయింపులు తగ్గిస్తూ, ఉత్పత్తి వర్గాలైనటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం పైన తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి నయా ఫ్యాసిస్టు ధోరణులతోటి అవలంబిస్తున్నటువంటి బీజేపీ విధానాలని ఈనాడు ఎండగడతా ఉన్నాం. అట్లానే సరళీకృత ఆర్థిక విధానాల వల్ల వాటి ఫలితంగా అమెరికన్ సామ్రాజ్యవాదంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఈ భారతదేశ రైతాంగానికి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటటువంటి పద్ధతిలో ఉన్నాయి. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ప్రజా సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఈరోజు చాలా విజయవంతంగా జరిగింది. ఇదే స్ఫూర్తితోటి రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలను నిర్మించి కేంద్ర బీజేపీ కార్పొరేట్ ఆర్థిక విధానాలను ఎండగడుతూ ఈనాడున్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఈ ధారాదత్తంగా ఉంటున్నటువంటి నరేంద్ర మోదీ విధానాలని ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు మరింత ఉవ్వెత్తున నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని జైల్ భరో కార్యక్రమ స్ఫూర్తితోటి మాకు ఇంగింత అర్థమైంది. ఆ పద్ధతులలో ముందుకు సాగుతామని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు ప్రజల మద్దతుతోటి రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం మొత్తం కూడా దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హైదరాబాదు రాష్ట్ర రాజధానిలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగం చేశారు, అరెస్టులు చేయడం జరిగింది. స్వచ్ఛందంగానే భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, అట్లానే వ్యవసాయ కార్మికులు అరెస్టులు, జైల్ భరో కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్బంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో అట్లానే అనేకమైనటువంటి నిర్బంధ ప్రయోగాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని, అట్లానే విద్యుత్ బిల్లుని, సీడ్ బిల్లుని ఉపసంహరించుకోవాలి. బీబీ గ్రామ్జీ యాక్ట్ని చాలా దుర్మార్గంగా తీసుకురావడం జరిగింది. దాన్ని రద్దు చేసుకోవాలి పూర్తిగా. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధారమైనటువంటి ఆహార భద్రత చట్టాన్ని ఈనాడు బలహీనపరుస్తున్నటువంటిది ఉంది. కాబట్టి సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ, సంక్షేమ రంగానికి కేటాయింపులు తగ్గిస్తూ, ఉత్పత్తి వర్గాలైనటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం పైన తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి నయా ఫ్యాసిస్టు ధోరణులతోటి అవలంబిస్తున్నటువంటి బీజేపీ విధానాలని ఈనాడు ఎండగడతా ఉన్నాం. అట్లానే సరళీకృత ఆర్థిక విధానాల వల్ల వాటి ఫలితంగా అమెరికన్ సామ్రాజ్యవాదంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఈ భారతదేశ రైతాంగానికి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటటువంటి పద్ధతిలో ఉన్నాయి. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ప్రజా సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఈరోజు చాలా విజయవంతంగా జరిగింది. ఇదే స్ఫూర్తితోటి రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలను నిర్మించి కేంద్ర బీజేపీ కార్పొరేట్ ఆర్థిక విధానాలను ఎండగడుతూ ఈనాడున్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఈ ధారాదత్తంగా ఉంటున్నటువంటి నరేంద్ర మోదీ విధానాలని ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు మరింత ఉవ్వెత్తున నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని జైల్ భరో కార్యక్రమ స్ఫూర్తితోటి మాకు ఇంగింత అర్థమైంది. ఆ పద్ధతులలో ముందుకు సాగుతామని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.